వైఫల్యం కాదు, ప్రభుత్వ వైఫల్యమే అంటాను అధ్యక్ష నేను. ఎందుకంటే కంప్లీట్ రివ్యూ చేయాలా, ప్రతి క్షణం రివ్యూ చేయాలా. అధ్యక్ష, హైదరాబాద్ నడిబొడ్డున ఇంత జనాభా ఉన్నారు, గ్యాంగ్ రేపులు కావడం ఏంటి అధ్యక్ష? ఎటుపోతుంది అధ్యక్ష? అరే ఉండండి, మరి మాట్లాడుతున్నా అంటే వదిలేద్దామా అంటున్నా. వదిలేద్దామండి అధ్యక్ష. ఒక 2-3 ఇష్యూస్ చెప్తాను అధ్యక్ష. కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష, కొల్లాపూర్లో ఒక గిరిజన మహిళ మీద జరిగితే అధ్యక్ష, అత్యాచారం జరిగితే వారం 10 రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అధ్యక్ష. అప్పటి వరకు పట్టించుకోలేదు, వారం రోజులు అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన లేడీ మీద కూడా తీసుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష. దుండిగల్లో జరిగిన సంఘటన కూడా అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, మన మలక్పేటలో ఒక హాస్టల్ ఉంటుంది అధ్యక్ష, బ్లైండ్ స్కూల్. మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష. ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేప్ జరిగితే అధ్యక్ష, ఇన్సిడెంట్ జరిగినాక అధ్యక్ష 10-15 రోజులకు పోయారు అధ్యక్ష మనోళ్ళు. కనీసం జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే 7వ తారీఖు నాటి ఇన్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళు పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎప్పుడంటే ఒక 16th రోజు కేసు రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష. 7th రోజు ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్లో మన మలక్పేటలో మెయిన్ రోడ్ మీద ఉండే ఈ హాస్టల్ అధ్యక్ష, బ్లైండ్ స్కూల్ అధ్యక్ష. ఈ అమ్మాయి కూడా మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష? 24th ఆఫీసర్లు పోతారు అధ్యక్ష విజిట్కి, ఏం జరిగిందని తెలుసుకోవడానికి. ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి అధ్యక్ష? ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అధ్యక్ష? అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష. నేనేమంటాను, అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇమీడియట్గా అధ్యక్ష, నేనే సంబంధిత మంత్రిని. అక్కడ పిల్లల మధ్య ఏం జరిగిందో మేడంకు పర్సనల్గా వీడియో పంపిస్తాం. కలెక్టర్ను కూడా అక్కడ అధికారిగా నియమించినాం, ఏది ఎంక్వైరీ అధికారిగా. టోటల్గా బ్లైండ్ స్కూల్లో ఏం జరిగింది, పిల్లల మధ్య ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయని అది కూడా మాకు చెప్పుకోవడానికి సిగ్గుసేటే. సరే, అంతకుముందు నుంచి కూడా అది ఉంది కాబట్టి మీకు పర్సనల్గా తప్పకుండా ఆ వీడియోను మా సెక్రటరీ వాకటి కరుణ గారు మీకు పంపిస్తారు మేడం. అది ఏం జరిగిందని, రేప్ జరిగినట్టుగా మాకు వేరే జరిగిందని ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. కొల్లాపురం కూడా ట్రైబల్ సంబంధించినటువంటి మహిళది, అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ తెలియగానే కృష్ణారావు గారు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మరి మేము కూడా వెళ్ళి వారి కోసం మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు చాలా రోజులు ఇక్కడ కానీ అక్కడ కానీ మినిస్టర్గా పనిచేసారు. అంతకుముందు అంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు, బట్ ప్రియాంక గారు కానీ లేకుంటే ఇంకా వరంగల్ ఇన్సిడెంట్స్ కానీ చాలా, అదే దిశ, ఇట్లాంటి చాలా జరిగినాయి. అలాంటి జరగకుండా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలాంటి తర్ఫీ జరగాలి సమాజంలో అనేది మాట్లాడితే, అంతకుముందు ఏం జరగలేదు, ఇప్పుడే మొత్తం 7 నెలల కాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం మంచిది కాదు మేడం, మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారికి చాలా ధన్యవాదాలు. వెళ్ళారు, మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ గిరిజన మహిళని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ నేమ్స్లు కూడా జాయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆ రెస్పాండ్ రావాలని కోరుకుంటాం అధ్యక్ష. అధికారులు ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఆ రెస్పాండ్ ఉండాలని, బాధ్యత తీసుకోవాలని మీరైనా మేమైనా కోరుకుంటాం అధ్యక్ష. ఈరోజు అంటే మామూలుగా క్రైమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష, 6 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష, అంటే 1-2 కాదు అధ్యక్ష. మర్డర్స్ ఒక 500, డెకాయిడ్స్ ఒక 60, రాబరీస్ ఒక 400, దోపిడీ ఒక 3200, దొంగతనాలు ఒక 10,000, కిడ్నాప్ కేసెస్ ఒక 1000, 1800 మందికి రేప్ కేసెస్ అధ్యక్ష. అంటే ఓవరాల్గా చెప్తున్నా అధ్యక్ష. ఈ 6 నెలల్లో 1,20,000 కేసులు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. ఇవి ఎందుకైనా నేను అడగను అధ్యక్ష. సమాజంలో కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా రిజిస్టర్ అవుతూనే ఉంటాయి అధ్యక్ష. కానీ అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ది నిఘా అనేది ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే సడన్గా జరిగితే తెలియదు కానీ అధ్యక్ష, కానీ పాత కక్షలు ఉన్నా కానీ లేకపోతే ఆధిపత్యం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కానీ రౌడీ షీటర్ల మీద ఏదంతా నిఘా ఉంటుంది అధ్యక్ష. ఆ నిఘాను బాగా గట్టిగా చేయండి, భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి అని చెప్తున్నాను అధ్యక్ష. ఎప్పుడు లేని విధంగా దొంగల్ని అడ్డుకోవడానికే పోలీసు వాళ్ళు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారంటే
ఏమనుకోవాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నగర శివార్లలో అంతర్రాష్ట్ర మూటలు పోలీసుల మీదే దాడి చేసే కాడికి వచ్చినాయి అధ్యక్ష. అంటే ప్రికాషన్స్ వెళ్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవట్లేదా ఏంటి అనేది. ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద ఏ చిన్నగా ఇబ్బంది అయినా అది మన మీద అయినట్టు ఫీల్ అవుతాం అధ్యక్ష. ఎందుకంటే మనం వాళ్ళ సైడ్ చూస్తుంటాం అధ్యక్ష, భద్రత వాళ్ళ దున్ని దొరుకుతుందని. వాళ్ళ మీద దెబ్బ పడితే ఇంకెవరికి చెప్తాం అధ్యక్ష. అందుకని ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటారు అధ్యక్ష. కాబట్టి దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో మనందరికీ తెలుసు అధ్యక్ష, నిన్న మార్నింగ్ వస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో చూశాను అధ్యక్ష. నేను ఒక అమ్మాయిది ఐటీ క్యారిడర్లో అనుకుంటాను అధ్యక్ష. ఆ అమ్మాయి చుట్టుపక్కల ఆఫీస్లో ఆ అమ్మాయి ఒక్కటి ఒక రూమ్లో ఉంది అధ్యక్ష. మన డిపార్ట్మెంట్ సంబంధించిన లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఏడుస్తుంది, అసలు నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను కార్నర్ చేశారని. నిరుద్యోగులట భిక్షాటన చేస్తే ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చిందట. నువ్వు ఎట్లా ఇస్తావని ఆఫీస్కి వచ్చిండ్రు. ఆ అమ్మాయి ఏమంటుంది అధ్యక్ష, నాకు ఈ ఉద్యోగం పోతుంది, కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను, మరి అసలు నేను ఏం తప్పు చేశాను, వాళ్ళు డబ్బులు అడిగారు, భిక్షాటన చేస్తుంటే ఇచ్చానని చెప్తా ఉన్నారు. ఇట్లాంటివి జరగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఒక అమ్మాయిని కార్నర్ చేసి భిక్షం ఎట్లేస్తావు నువ్వు వాళ్ళకి అనే లెవెల్లో పోలీసు వెళ్ళారు ఇమీడియట్గా అక్కడికి. అంటే కరెక్ట్ కాదేమో అని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, డ్రగ్స్ విషయంలో మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, డ్రగ్స్ విషయంలో బాధ్యత గల శాసనసభ్యురాలే కాకుండా ఒక మదర్గా కూడా నేను ఆలోచిస్తాను అధ్యక్ష. డెఫినెట్గా దాని మీద ఉక్కుపాదం మోపాలా. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రతిపక్షం నుండి సంపూర్ణ సహకారం ఇస్తాం అధ్యక్ష డ్రగ్స్ విషయంలో, దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష, పోలీసులు ఒక్కరి మీద నెట్టేసి వాళ్ళు మాత్రమే చేయాలంటే కుదరదు అధ్యక్ష. డ్రగ్స్ విషయంలో ఇంట్లో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అధ్యక్ష. డెఫినెట్గా స్కూల్ వరకు పోతుంది అధ్యక్ష డ్రగ్స్. ఈరోజు కాలేజీల వరకే అంటే అది ఓకే అధ్యక్ష, స్కూల్లో పిల్లల వరకు కింది స్థాయిలో కూడా పోతున్నప్పుడు అధ్యక్ష, నిజంగా ఒక స్టూడెంట్లో మార్పు కనిపిస్తుందంటే ఐడెంటిఫై చేసేది ఎవరంటే ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ అధ్యక్ష. ఆ పిల్లల్లో ఏం మార్పు ఉంది, ఏం మార్పు ఉంది అనేది గమనించగలుగుతారు అధ్యక్ష. అందుకనే యాంటీ డ్రగ్స్ కమిటీ